హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇంత టేస్ట్ అండ్ సింపుల్గా చేసుకునే దొండకాయ కర్రీని ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. సో ప్లీజ్ వీడియోని కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ దొండకాయ కర్రీ వేయడానికి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నె కొంచెం వేడిగానే ఇందులోనే ఒక 3 పావులు నూనె పోసుకోండి. నూనె కొంచెం మంచిగా వేడిగానే సగం చెంచా ఆవాలు, అలాగే ఇప్పుడు సగం చెంచా జీలకర్ర వేసుకోండి. ఈ జీలకర్ర ఆవాలు కూడా ఇలా నూనెలు వేగిపోగానే కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇలా 3 వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇలా సన్నగా కోసుకుని దొండకాయ కూడా వేసేసి ఒక 5-10 నిమిషాలు మంచిగా నూనెలో ఉడకనివ్వండి. దొండకాయ ఇలా మంచిగా దగ్గరకు ఉడికిపోయాక ఇప్పుడు దీని మీద ఒక సగం చెంచా పసుపు, అలాగే ఒక చెంచా సగం ఉప్పు వేసుకోండి. ఈ 2 వేసేసాక ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక టమాటాను కూడా సన్నగా కోసుకొని ఆ టమాటాను కూడా ఇందులోనే వేసేసేయాలి. ఇలా అంతా మంచిగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు కోసుకున్న టమాటాను కూడా ఇందులో వేసేసి ఇప్పుడు టమాటాను కూడా మంచిగా ఉడకనివ్వాలి. సో చూసారు కదా, దొండకాయ టమాటా అంతా మంచిగా ఇలా ఉడికిపోయిందో. ఇలా మంచిగా ఉడికిపోయినాక మనం దీంట్లో కారం వేసుకోవాలి. కారం కూడా ఎక్కువ ఏమి వేయకండి, ఒక చెంచా మీద కొంచెం వేసుకోండి. సో కారం ఇంట్లో మంచిగా వేసేసాక మంచిగా మిక్స్ చేసేసుకొని కారం వేసాం కాబట్టి ఒక 2 నిమిషాలు అలా ఉడకనివ్వండి. ఎందుకంటే కారం పచ్చివాసన పోతుంది కదా. సో అలా మంచిగా ఒక 2 నిమిషాలు ఉడికినాకనే ఒక సగం గ్లాస్ నీళ్ళు పోసుకోండి. సో చూసారు కదా, ఇప్పుడు ఇలా మంచిగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఒక సగం గ్లాస్ నీళ్ళు పోసుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడకబెట్టారంటే సో బెండకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. సో చూసారు కదా ఫ్రెండ్స్, బెండకాయ కర్రీ ఎలా రెడీ అయిపోయిందో. సింపుల్ అండ్ టేస్టీగా ఇలా బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.